సరైన జ్ఞానం ఏది, తప్పు జ్ఞానం ఏదనే విద్య నేర్చుకోవాలంటే ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఉండకూడదు. ఈయన మంచోడు చెడ్డోడు అని ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకొని నువ్వు మాట్లాడకూడదు. మంచోడు చెడ్డోడు చూద్దాం, మంచోడైతే మంచోడు, చెడ్డోడైతే చెడ్డోడు, అక్కడ ఉండాలి. ముందే ఏర్పరచుకున్న అభిప్రాయం అడ్డం వస్తుంది ఈ విద్య నేర్చుకోవడానికి. మన మిత్రుడు బ్రహ్మంగారి కాలజ్ఞానం 100% కరెక్ట్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ముందే కరెక్ట్ అని అనుకొని కూర్చొని ఉంటే విద్య ఎక్కదిక. ముందే తప్పని కూర్చొని ఎక్కదు. కాలజ్ఞానం తప్పని నిర్ణయము, రైట్ అని నిర్ణయానికి రాకూడదు. నువ్వు కాలజ్ఞానం కరెక్ట్ తప్ప చూద్దామని కూర్చోవాలి. ఇక అప్పుడు నీకు తెలుస్తుంది విషయం. మేము వైద్యంలో కూడా ఏం చేస్తామంటే, ఒక జ్వరంతో మనిషి వస్తే ఇది టైఫాయిడ్, ఇది మలేరియా ఇట్లా అనుకోం. మేము ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటే ఏమవుతుంది, దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం. నయమైతే కాదు ఎవరికి తెలియదు. జ్వరం ఉంది అనగానే తలనొప్పి ఉందా, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా, వాంతులు అవుతున్నాయా, కడుపు నొప్పి ఉందని అన్నీ అడుగుతాం. అన్నీ అడిగిన తర్వాత ఇవన్నీ కలిపితే ఏమవుతుందో చూసి ఆ నిర్ణయానికి వస్తాం. మేము ఆ నిర్ణయానికి వచ్చినా కూడా అది కరెక్టా కాదా అనేది అప్పుడే నిర్ణయించం. ల్యాబొరేటరీ పరీక్షలు చేసి అవి కూడా ఏం చెప్తున్నాయో చూస్తాం. ఇంత పరిశ్రమ చేసి నీ జబ్బును కనుక్కొని మందు పడతాం. అప్పుడు నీకు నయమవుతుంది. అట్లా చేయననుకో, ముందు ఏదనుకుంటే అదే వేసి పడేస్తా నీ మీద. బాగా కాలేదనుకో మళ్ళీ ఇంకోటి వేస్తా, బాగా కాదు ఇంకోటి వేస్తా. నీ సావే. అందుకని సరైన జ్ఞానం ఏందో కనుక్కోవాలంటే ముందు తలకాయలు పెట్టుకోకుండా మొదలుపెట్టాలి. అలా మొదలుపెట్టి మనం ప్రయోగం వగైరా అన్నీ చేసినాక ఏం తేలితే దాన్ని స్వీకరించాలి. మనం ఎవరు బ్రహ్మంగారికి వ్యతిరేకమైన మనుషులు కాదు, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మంగారు గొప్ప సంఘ సంస్కర్త. మన దక్షిణ భారతదేశంలో పుట్టిన సంఘ సంస్కర్తల్లో వేమన, బ్రహ్మంగారు చాలా గొప్ప సంస్కర్తలు. దాని గురించి తిరుగులేదు. దానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం అనే దాన్ని విడిగా తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని ఏమేం చెప్పాడు అన్నీ వరుసగా రాసుకొని ఒక్కొక్క దాన్ని మనం పరిశీలించి ఆయన ఏం చెప్పినాడు సరిగ్గా అలానే జరిగిందా లేదా చూసుకుంటూ పోతే మనకు తెలుస్తుంది. కాలజ్ఞానానికి మనం న్యాయం చేసే పద్ధతి అది. మనం అటు కాకుండా ముందే బ్రహ్మంగారు 100% కరెక్టు, బ్రహ్మంగారు 100% తప్పని కూర్చున్నాం అనుకో, మనకేం తేలదు. నా మెథడ్ చెప్తున్నాను నేను. బ్రహ్మంగారి మీద ఏం లేదు కామెంట్స్. ఇప్పుడు అది మనకు తెలియాలంటే విద్య పూర్తిగా నేర్చుకోవాలని చెప్పడానికి.